హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా పొద్దున్నే లేచేసాము బెంగళూరు బయలుదేరదాం అనేసి. ఇప్పుడు సమ్మర్ కదా, అంటే 5:30 ఆ టైం నుండే ఎండగా కనిపిస్తూ ఉందన్నమాట. తొందరగా ఎండ వచ్చేస్తూ ఉంది. ఇంకా కిందకు ఒకేసారి అందరం రెడీ అయిపోయి ఇంకా కిందకు వచ్చేసాము. ఒకేసారి టీ తాగుతున్నాము అందరము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా వద్దని చెప్పేసి సుదర్శన్ టీ తాగుతానంటేనే వద్దులే బుజ్జు వెళ్తూ కానీ తాగుదాము అనేసి అన్నాడు. టీ అయినా తాగేసి వస్తాను ఉండు బాబా అని చెప్తే ఇంకా మళ్ళీ ఇంకా టీ తాగడానికి ఉన్నాడనమాట. ఇంకా పొద్దునే సుభద్ర వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకా మేము బయలుదేరుతున్నాము. మా తర్వాత ఏమంటే లక్ష్మీ వాళ్ళైనా బయలుదేరచ్చు, మున్రాజా ఆంటీ రూబీని ఇంకా టింకుని తీసుకొని బయలుదేరచ్చు. వాళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ వెళ్తారో తెలియదు. సుభద్ర వెళ్ళిపోయింది, దాని తర్వాత మేము బయలుదేరుతున్నాం. బిజు బాయ్ చెప్తాను చూడు, రాపి అక్క ఇక్కడ బర్త్డే ఎదురా మోహనా ఏది వద్దునా ఈడే బాగా ఆడుకుంటాను, అక్కడ సరిగా ఆడుకోదు. రోబో వద్దురా రే, వాడు వద్దని చెప్పు శిరీష. రోబో ఎవరక్క అంట. బాయ్. కుమార్ లేడే, గుండు కిసి డెడ్డా గుండు కిసి పెట్టావారా? గుండు కిసి పెట్టావంట. ఏమంట మళ్ళీ వాడు తెస్తున్నాడు బాబా, వద్దని చెప్పు. తేలేదు. హ్యాపీ డాగీరా, డాగీ. ఫిజ్ గార్డ్ వచ్చినాడా నాన్న? బాయ్ బాయ్ మా పోయిస్తామా. బాయ్ వేణు, బాయ్ పోయిస్తాం. లక్ష్మి, శిరీష, మోనా, రూపడ బాయ్ నాన్న. మిల్కీ బిట్టు బాయ్. బాయ్ ఆంటీ. బాయ్ ఆంటీ. త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకవీవం శివాత్మన్. రజనీ మేము బయలుదేరినాం రా, పోయిస్తాము. రేస్ని మళ్ళీ ఒకసారి అమ్మ మీటర్లో కొద్దిగా ఒక 2 పాయింట్స్ తగ్గించారు. ఆయన ఎక్కువ పెట్టేస్తున్నాడు, కొద్దిగా ఊగుతా ఉంది అమ్మ, ఊంచుతా ఉంది. అదే మోకాళ్ళు విపరీతం పెయిన్ అంట, మాట్లాడినా సరే రా. కరెక్ట్గా జాతరకి ముందు సుదర్శన ఆంటీ చెన్నైకి వెళ్ళేసి వచ్చారు కదా, అక్కడేమో డాక్టర్ అది బ్యాటరీ ఉంటుంది కదా లోపల, అది కొంచెం చేంజ్ చేశారు. ఎక్కువ ఊగుతున్నారు అనేసి ఎక్కువ పెట్టేశారంట. యాక్చువల్గా అది తగ్గించాలి. ఈ జాతర అంతా పాపం ఆంటీ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేశారు. సో అదే అనమాట, ఇప్పుడు కొంచెం తగ్గిస్తే కొంచెం బాగుంటుంది అంటున్నాడు సుదర్శన్ సునీల్తో. కుమార పోయిస్తారా? బయలుదేరేసినాము. సరే కుమార్ వెళ్ళొస్తాను. కుమార్ సరేమ్మా. ఇప్పుడు నేను కుమార్తో వెళ్ళేసి వస్తానని చెప్పా కదా, సునీల్తో చెప్పలేదు కదా. మళ్ళీ మీరు అంటారు ఏం ఆశ మీరు సునీల్తో మాట్లాడరా అనేసి. ఒక్కొక్కసారి చెప్తాను, ఒక్కొక్కసారి చెప్పాను. కొంచెం ఎందుకో మొహమాటం అనమాట సునీల్తో మాట్లాడాలంటే నాకు. అబ్బా నా ఫేస్ చూస్తున్నారా, ఫుల్ టయర్డ్గా అయిపోయిన ఫేస్ కనిపిస్తుంది. ఫుల్ ట్యాన్ కూడా అయిపోయింది నా ఫేస్ అంతా. టయర్డ్గా ఉంది అనేసి ఎందుకు అంటున్నానంటే చాలా పెయిన్స్ ఉన్నాయి నాకు, నిజంగా చెప్తున్నాను. అది నేను పైకి మళ్ళీ ఇక్కడికి తిరుపతికి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పైకి కిందకి తిరుగుతూనే ఉన్నాను. విపరీతమైన పెయిన్స్ అనమాట. అప్పుడు నేను 2 డోలో ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. అక్కడ మెట్టెలు ఎక్కి వచ్చిన రోజు నైట్ అయితే నేను అసలు ఎంత మూలుగుతా ఉన్నానో. నా పక్కన సుదర్శన్ ఎంత డిస్టర్బింగ్గా ఉంటుంది కదా, మళ్ళీ అలా ఉంటే పాపం నాకు అలా ఇష్టం లేదన్నమాట. ఎవరైనా అలా మూలుగుతూ ఉంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటిది నేనే మూలుగుతూ ఉన్నాను, ఎంత డిస్టర్బింగ్గా ఉందో కదా పక్కన వాళ్ళకి అనిపిస్తానే ఉండింది. ఈరోజు తిరుపతి జాతర బాబా, తిరుపతి జాతరకి ఇంకా ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయకుండా బయలుదేరాం కదా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నంది వస్తుంది, నంది హోటల్, అక్కడ అవుతూ ఉంటాము చాలా వరకు. కానీ ఈసారి ఏమంటే కొత్త రెస్టారెంట్ సర్వనా భవన్ పెట్టారు, సో అక్కడికి వచ్చాము. ఎవరు
ఇండియా కలర్ అంట. బాబా తిను వేడిగా ఉన్నప్పుడు. సాగు ఇచ్చారు, సాగు. ఇంక లోపల యాంబియన్స్ చాలా బాగుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. ముల్బాగల్ మసాలా దోశ తీసుకున్నాను నేను. దాని తర్వాత కర్డ్ వడ తీసుకున్నాను. అక్కడ తిరుపతిలో నేను మోహన చేసుకున్న అట్టర్ ఫ్లాప్ అయింది కదా, అది గుర్తుకొచ్చి బాబా కర్డ్ వడ తింటానని చెప్పేసి అడిగితే ఇది ఆర్డర్ చేశారు మా సుదర్శన్. చాలా బాగుంది. ఇంకా కాఫీ టీ తాగాము. ఏం చేస్తున్నారా పద. వాటర్ బాటిల్ పక్కన పెట్టి ఉందమ్మా. వదిలేసిందంటే అమ్మ అంత బాగాలేదండి. లేదంటే అమ్మ ప్యూర్ పల్ప్ లాగా ఉంది. నువ్వు టేస్ట్ చేయబలే ఉంది. అది గ్రేప్స్ నాన్న, గ్రేప్ సీడ్స్ తాగు. హ్యాపీ నీ అటు సైడ్ చూడు ఒక జ్యూస్ ఉంది. బెంగళూరుకి వెళ్ళినప్పుడు హెల్దీ ఫుడ్ తిన్నాం. వెజిటేబుల్స్ నాన్ వెజ్ వీక్లీ వన్స్. చికెన్ అన్న తెచ్చుకున్నాం కానీ మటన్ ఇవంతా తగ్గించేస్తుంది. లేదు పాప మా సుదర్శన్కి జాతర అనేసి నాన్ వెజ్ తిని అది చేసి విరక్తి వచ్చేసినట్టుంది జీవితం పైన. బుజ్జి మనము బెంగళూరుకి వెళ్ళిన తర్వాత హెల్దీ ఫుడ్ తిందాము, నో నాన్ వెజ్, ఓన్లీ చికెన్ తెచ్చుకుందాం అప్పుడప్పుడు అనేసి అంటున్నాడు. యాక్చువల్గా మా సుదర్శన్కి ఇష్టంగానే మటన్ తెస్తుంటాడు. నేను అట్లా ఒక్కసారి కూడా మటన్ అనేసి అడిగేదాన్ని కదా, ఎప్పుడో ఒకసారి కావాలనిపించేది. చికెనే ఎక్కువ అడుగుతుంటాను, కానీ ఈసారి అసలు చికెన్ కూడా వద్దు అనిపిస్తుంది. ఇంకా ఈ రెస్టారెంట్ ఏమంటే మామూలుగా మనము బెంగళూరు నుండి తిరుపతికి వస్తామే, ఆ వేలో వస్తుంది అనమాట సర్వణ భవన్. కానీ ఇంక మేము యూటర్న్ తీసుకొని మరీ వెళ్తున్నాము ఇంటికి. ఏమంటే కొత్త రెస్టారెంట్ కదా, ట్రై చేద్దాం అనిపించింది. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు నిన్న ఎట్లా ఏడ్చారు కదా, మేము రామంటే అనేసి మా సుదర్శన్ వాళ్ళిద్దరికి ఏదో చెప్పి మేనేజ్ చేశాడు. సో ఈరోజు పొద్దున్న మంచిగా నేను చెప్పకముందే రెడీ అయిపోయి హ్యాపీగా బయలుదేరిపోయారు ఇంటికి. నేను అనుకున్నాను ఏంటంటే సుదర్శన్ని టెడ్డీని పంపించేద్దాము, నేను హ్యాపీ వెళ్దాంలే మళ్ళీ అలా అనేసి నెక్స్ట్ వీకెండ్ వచ్చి తీసుకెళ్ళండి అని చెప్దాం అనేసి అనుకున్నాను. ఎందుకంటే తిరుపతి జాతర వెళ్ళాలి అనిపించింది ఈసారి నాకు, కానీ అక్కడ సిచ్యువేషన్ అలా లేదనమాట. సో అందుకే గమ్ముగా రెడీ అయిపోయి బయలుదేరిపోయాను. ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి చూసారా, ఒక 1 డ్రాప్ వాటర్ లేదు ఆ ఉర్లీలో. కరెక్ట్గా వాటర్ అయిపోయింది. మనం వచ్చాంరా, వాటర్ వేయాలి లేకపోతే చచ్చిపోతుంది అది ఆ ప్లాంట్ కూడా అనేసి అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్తున్నాం చూసుకుంటూ దాన్ని. హ్యాపీ అయితే డైరెక్ట్గా బాల్కనీలో అది ఓపెన్ చేసి చూస్తూ ఉంది ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. ఇంకా మేము తిరుపతిలో ఉన్నప్పుడు ఇక్కడ బెంగళూరులో చాలా పెద్ద వర్షాలు పడ్డాయి. సేమ్ ఇక్కడ కూడా గాలి వాన ఫుల్ ఉండిందంట. సో అప్పుడేమో ప్లాంట్స్ అంతా బాగానే ఉన్నాయి. మట్టి పడిపోయింది చూసారా, ఒక ప్లాంట్, అది మనీ ప్లాంట్, అది పెట్టున్నాను దాంట్లో అసలు ప్లాంటే కనిపించట్లేదు, మట్టి అంతా కింద పడిపోయి ఉంది. సో అంత గాలి వచ్చింది అనేసి అనిపించింది అనమాట. దాని తర్వాత ప్లాంట్స్ కూడా కొంచెం డ్రైగా, అదిగో ఈ యాపిల్ ప్లాంట్ చూసారా ఫుల్ డ్రై అయిపోయింది. అది ఏమంటే అదేం చచ్చిపోదు, మళ్ళీ మనం వాటర్ వేస్తూ ఉన్నామంటే బాగానే అయిపోతుంది. ఇంకా మీలో చాలా మంది ఏమంటే నా దగ్గర ఉన్న మల్లెపూ చెట్లు ఉన్నాయి 2, సో దానికి ఆకులు తీసే ఆశ, మంచిగా వస్తాయి పువ్వులు అని చెప్పారు. సో ఆకులు తీసేసాను, కానీ ఒక ఆకుకూర మళ్ళీ దాంట్లో రాలేదు. అదేంటో మళ్ళీ తెలియట్లేదు ఎందుకు రావట్లేదు అట్లా. ఇంకో బాల్కనీ చూపించాలంటే భయపడతారు, దాని వీడియో చూడలేదు. దాన్ని చూస్తే నేను భయపడిపోయి గమ్ముగా అయిపోయాను. దుమ్ము అంటే దుమ్ము ఎట్లుందంటే అసలు అది పీజియన్స్ ఉన్నాయి కదా, అవి షిట్ చేసి గందరగోళంగా ఉంది అసలు. ఇంకా మేము వచ్చినప్పుడు అయితే బెంగళూరులో కూడా ఏం చల్లగా అంటూ అస్సలు ఏం లేదు, చాలా ఎండగానే ఉండింది. కాకపోతే తిరుపతి అంత కాదు, తిరుపతిలో ఏసీ వేసుకుంటే బాగుంటుంది, ఇక్కడ ఏసీ లేకపోయినా కానీ బాగానే ఉందన్నమాట, అట్లుండింది. ఇంకా రాగానే అన్నం పెట్టేశాను. ఇంకో విషయం తెలియదు కదా, నేను కార్లో వస్తూ ఉంటే తెలిసింది నాకు. సుదర్శన్ ఏమంటే టెడ్డీకి ఎగ్జామ్స్ రాయొద్దు అని చెప్పాను. టెడ్డీ కూడా నేను ఎగ్జామ్ రాయను అనేసి ఫిక్స్ అయిపోయింది అనమాట. నాకు అసలు విషయమే తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నది. నాకు ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ రాస్తే మంచిదే, ఒక ఛాన్స్ ఉంది కదా రాయిరా అనేసి చెప్పాను. తను కూడా రాస్తానంటా ఉండింది.
అదేదో నాకు ముందే తెలిస్తే ఆ వీక్ కూడా అక్కడే ఉండి వచ్చి ఉంటాం కదా, నేను హ్యాపీగా అనేసి మళ్ళీ ఫీల్ అయ్యాను అనమాట నేను. కానీ ఎందుకు మా సుదర్శన్ ఏం చెప్పి తీసుకొచ్చేసాడో చెప్తాను. నెక్స్ట్ ఇవన్నీ ఏమంటే ఆంటీ, మోహన, శిరీష వీళ్ళందరూ పెట్టించింది అనమాట నాకు. పాయా ఉంది కదా, అది జాతరకి అక్కడ కట్ చేస్తారు కదా, సో ఆ పాయా కూడా పెట్టించారు. మామిడికాయలు, దాని తర్వాత చెకోడీలు, మైసూర్ పాక్, దాని తర్వాత అనపకాయలు ఉన్నాయి కదా, అనపకాయలు పచ్చివి కొనుక్కొని అది తీసి దాంతో ఒలిచి ఏదేదో చేసి ఆంటీ అనప గింజలు పంపించారనమాట. చూపిస్తాను నెక్స్ట్ మీకు రెసిపీ చేసినప్పుడు. ఇంకా ఆ రోజు మాత్రం అన్నం చేసి పాయా కర్రీ చేశాను. దాంట్లో హాఫే చేశాను పాయాలు కాదు పాయా, హాఫ్ వచ్చేసి ఎత్తి పెట్టాను, మళ్ళీ ఎప్పుడైనా చేసుకుందామని. బ్యాట్ ఏంటి ఆశ, బెంగళూరు వెళ్ళగానే హెల్దీ ఫుడ్ తినాలనుకున్నారు, మళ్ళీ ఇప్పుడు పాయా చేశారు అనేసి అనుకుంటున్నారు కదా. ఆ పాయా ఆంటీ తెచ్చి పంపించిన సంగతి నాకు తెలియదు, దాన్ని చూసి పాయా ఉంది, ఇంకా చేసుకోవాలి, ఇక పాడైపోతుంది లేకపోతే. వెల్కమ్ బాబా, వెల్కమ్. మీకు గుర్తుందని ఒక షార్ట్ వీడియో పెట్టా కదా, సుదర్శన్ గిఫ్ట్ ఇచ్చా అని చెప్పేసి, మ్యారేజ్ డే గిఫ్ట్. సో అదే అనమాట టీటీ బ్యాట్. మా సుదర్శన్ టీటీ అంటే చాలా ఇష్టం కదా, అందుకే టీటీ బ్యాట్. ఇది 32K అయింది దానికి. వచ్చి బాగా పెట్టు, అదంతా అట్లా ఉంది. అదే ప్రొటెక్టర్ అంతే స్క్రీన్. అదే బాబా కొంచెం ఇట్లా అంటున్నా, ఇది ప్రొటెక్ట్ అవుతుంది అంతే, మట్టి పడకుండా ఇట్లా కవర్. ఇది కవర్ ఇట్లా చేయరు బుజ్జు, ఊరికి జస్ట్ ప్రొటెక్టర్, జస్ట్ పైన పెడుతుంది. ఇంకా బెంగళూరు టీ అలవాటు అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది. మా సుదర్శన్కి అయితే టీ కూడా వద్దని చెప్పేశాడు, కానీ ఈరోజు చేసుకుందాం బాబా, ఈరోజు తాగుదాం అని చెప్పేసి చేశాను అనమాట టీ. ఏందో నచ్చలేదు మా సుదర్శన్కి, బుజ్జు ఇక్కడ టీ బాగాలేదు బుజ్జు, తిరుపతిలో టీ అయితే ఎంత బాగుంటుంది అనేసి అన్నాడు. నాకు అలాగే అనిపించింది, కొన్ని రోజులు అలవాటు పడాలే బాబా, మళ్ళీ బాగుంటుంది ఇక్కడ టీ అనేసి అన్నాను. బాబా ఎందుకు నువ్వు అంత హంగామా చేసుకో బాబా, నీకు ఎంత మంచి గిఫ్ట్ కొని ఇచ్చా కదా. బాబా నాకు నేను అడిగింది బాబా, చూపించు బాబా. ఇట్లా పట్టుకో, ఇక్కడ రాసేది బుజ్జు, అక్కడ చిన్నది కదా, నీ సైన్ పెట్టు బుజ్జు చాలు. ఇక్కడ నా సైన్ వద్దులే బాబా, నీ సైన్ పెట్టు, నా సైన్ వేరే కదా. త్వరగా రా, అక్రిలిక్ అది ఆరిపోతుంది. వైఫ్ స్పెల్లింగ్ ఏం రా, WIFE బాబా. నీకు బుజ్జువే కరెక్ట్లే, బుజ్జు రాసేసుకోలేకపోతే గిఫ్ట్ అంటున్నాడు. అపోస్ట్రోఫియస్ కరెక్ట్గానే ఉందిలే. ఏమది మామో అపోస్ట్రోఫియస్. ఓకే, నాకు రాదు అన్నీ కదా, చెప్పరా. అదేదో కంపెనీ నేమ్లో అనుకుంటాను. అబ్బా వేరే కలర్ తీసుకెళ్తున్నా. క్విక్మా అంట, క్విక్మా. బాబా ఒకసారి వెయిట్స్ బాగుంది కదా, మళ్ళీ ఏం చేస్తాను ఒకసారి చూడు, దీంట్లో వీడియోలో ఏం కనిపించట్లే, బాగుంది. బాగుందిలే బాబా. నేను గిఫ్ట్ ఇచ్చింది మాత్రం బ్యాట్ ఒక్కటే, దానికి మా సుదర్శన్ ప్రొటెక్టర్ అంట, దాని తర్వాత ఇది ఒక పౌచ్ లాంటిది అన్ని మా సుదర్శన్ కొనుక్కున్నాడు. బాగుంది కదా మా సుదర్శన్కి నా గిఫ్ట్. అదేమంటే మా సుదర్శన్కి ఏ గిఫ్ట్ ఇచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు, అది నచ్చదు మెయిన్గా మా సుదర్శన్కి. అది ఇచ్చేసిన నేను అంత కష్టపడి తీసుకుంటే మా సుదర్శన్ నచ్చలేదు అనేసి ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఆల్ ది బెస్ట్. బాయ్. అరే డెడ్డా బాబా, దాంతో మంచిగా గెలుచుకొని వస్తే బాగుండేది ఆ గిఫ్ట్తో. I'll sit properly, babes. With some white chocolate, just like that.
ఫైనల్లీ మా సుదర్శన్కి నచ్చిన గిఫ్ట్ ఇచ్చాను నేను. చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఇదేమంటే నాకు తిరుపతిలో వచ్చింది ఇది. నాకు తిరుపతి అడ్రస్కి వచ్చింది. నాకు అసలు ఎవరు పంపించారో తెలియదు. నేనేమన్నా అడోర్ బై ప్రియాంక ఆ సైట్లో ఉండి నేనే ఆర్డర్ చేసుకుంటుంటాను. నాకు కొన్ని ఇష్టము. కానీ అసలు ఈ మధ్యలో నేను అసలు ఆర్డరే చేయలేదు, ఏది చేయలేదు. నాకు బాగా గుర్తుంది ఏదేమైనా బై మిస్టేక్ ఆర్డర్ చేసేసుకున్నానా, నాకు నేనే మర్చిపోయానేమో అనేసి అస్సలు ఆర్డర్ చేయలేదు. కానీ ఇది ఎవరు పంపించారు ఏంటో నాకైతే అర్థమే కాల. నా నేమ్ ఉండింది, మా అక్క తిరుపతి అడ్రస్కి వచ్చింది. అసలు తెలియలేదు. నేను మళ్ళీ నా సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకున్నాను, నా అకౌంట్లోకి వెళ్ళి నేను ఏమైనా ఆర్డర్ పెట్టాను అనేసి. లేదు, బట్ ఎలా వచ్చిందో తెలియట్లేదు. సో కానీ జ్యువెలరీ మొత్తం చాలా బాగుంది, యూనిక్గా ఉంది. అసలు ఎప్పుడైనా వేసుకుంటానులేండి, ఏదైనా మంచిగా ఏమంటారు ఏదైనా ఫెస్టివల్కి శారీ కట్టుకున్నప్పుడు వేసుకుందాం అనేసి జస్ట్ చూపిస్తున్నాను మీకు. కానీ ఎవరు పంపించారో తెలియలేదు నాకు. నేను అసలు తిరుపతిలో కూడా ఓపెన్ చేసి చూసుకోలేదు, నేనే ఆర్డర్ పెట్టుకునేసి ఉంటానులే అనేసి నార్మల్గా ఆ బాక్స్ అట్లా బెంగళూరు తెచ్చేసాను. ఇక్కడికి వచ్చినాక ఓపెన్ చేసి చూస్తే నేను ఇది చేయలేదే అసలు అనేసి చాలాసేపు ఆలోచించి ఇంకా ఏమో తెలియలేదు ఎలా వచ్చిందో మరి. దెన్ ఇక్కడ ఏమంటే ఇంకా అన్ని అన్ప్యాక్ చేసుకోవాలి ఇక ఊరు నుండి వచ్చిన తర్వాత. ప్యాకింగ్ ఎంత కష్టమో అన్ప్యాకింగ్ కూడా అంతే కష్టము. సో అవన్నీ తీసుకుంటా ఉండేసరికి సుదర్శన్ వచ్చేసాడు. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. పాలాకు పప్పు చేసుకోవాలి అనిపించింది. సో పాలాకు పప్పు చేసి దాని తర్వాత యాపీకి ఇష్టమైన వడియాలు ఉన్నాయి, సగ్గుబియ్యం వడియాలు. సో అవి వేసాను అనమాట, సగ్గుబియ్యం ఇంకా అన్నము. దాని తర్వాత ఏమంటే ఆ రోజు ఈవినింగ్ సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తున్నాము వాణిపల్లో. యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఈ జాతరకి వెళ్ళక ముందు నాకు బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు నాకు అంత హిమోగ్లోబిన్ ఐరన్ డెఫిషియన్సీ ఉండింది, అది కూడా కరెక్ట్గానే ఉంది. సో ఆ రిపోర్ట్స్ ఒకసారి చూపించి డాక్టర్ ఇంకేం సజెస్ట్ చేస్తారో చూద్దామని చెప్పేసి వెళ్ళున్నాను అనమాట. వెళ్ళాలనుకున్నాను అది, కానీ రిపోర్ట్ తీసుకొని వెళ్ళలేదు. సరే ఇంకా ఈరోజు ఏమైంది అంటే నాకు ఈ హ్యాండ్స్ మజిల్స్ ఉన్నాయి కదా, అవి చాలా పెయిన్గా ఉన్నాయి. సో డాక్టర్ దగ్గరికి వెళ్దాము, బాబా తీసుకెళ్ళి బాబా ఎందుకో మజిల్స్ పెయిన్గా ఉన్నాయి అంటే నార్మల్గానే 1 month నుండి ఆ పెయిన్స్ ఉన్నాయన్నమాట నాకు హ్యాండ్స్ దగ్గర. ఈ మధ్య శారీస్ ఎక్కువ కట్టుకున్నాను, బ్లౌజెస్ వల్ల కూడా పెయిన్స్ వచ్చాయేమో అట్లా అనేసి అనుకున్నాను. సో వెళ్ళింది ఒక దానికోసము నేను. సరే ఇంకా అక్కడ డాక్టర్ దగ్గర వెళ్ళక ముందు మన హైట్ ఇంకా వెయిట్ దాని తర్వాత బీపీ చెక్ చేస్తారు కదా, అక్కడ బీపీ చెక్ చేస్తే నాకు చాలా హై ఉంది బీపీ. అసలు వచ్చింది ఒక్కటైతే ఇక్కడ ఇంకోటి జరుగుతూ ఉంది. వాళ్ళే షాక్ అయ్యారు. 2 times చెక్ చేశారు. దాని తర్వాత ఏమంటే కొంచెం రెస్ట్ తీసుకోండి, వాటర్ తాగండి, ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూద్దాము అనేసి అన్నారు. ఇదేంటి నాకు ఎందుకు బీపీ ఉంది, ఒక్క సిమ్టమ్ కూడా లేదు, హెడేక్ అంటూ అట్లా ఏమీ లేదు, కానీ బీపీ చాలా ఎక్కువగా ఉండింది. ఇంకా ఇక్కడ ఏమంటే అదే ఒక 10 minutes వెయిట్ చేయమన్నారు కదా, వాటర్ తాగాను, 10 minutes వెయిట్ చేశాను, నార్మల్గానే ఉన్నాను. కానీ ఎందుకో తెలియదు, ఇంతకు ముందు కూడా ఒకసారి నాకు అట్లే ట్రిగ్గర్ అయింది. ఒకసారి ఊరు నుండి మెయిన్గా తిరుపతి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాతే వెంటనే నాకు బీపీ ఎక్కువ అయిపోయింది. అప్పుడు చాలా హెడేక్ ఉందిలేండి, ఇప్పుడు అసలు హెడేకే లేదు. కానీ అట్లా వచ్చిందనేసి మళ్ళీ వెళ్ళి చూపించామన్నమాట డాక్టర్కి. ఇంకా డాక్టర్ కూడా ఎందుకు ఇంత హై ఉంది బీపీ, ఈసీజీ ఒకటి చేయించండి, ఎకో ఒకటి చేయించండి అని చెప్పేసి రాసిచ్చారు అప్పటికప్పుడు. మా సుదర్శన్ అప్పటికప్పుడు మనీ కూడా కట్టేశాడు. నేను చెప్తూనే ఉన్నా, బాబా ఉండు రేపటి వరకు చూద్దాము, రేపు వచ్చి టెస్ట్ చేయించుకుందాం, నాకు అంత లేదులే బాబా, ఎందుకో అది ట్రావెల్ చేశాను కదా అదొకటి ఉంటుంది, ఇంకా పెయిన్స్ ఉన్నాయి కదా నాకు, అది కూడా ఒకటి ఉంటుంది. ఈ మధ్య ఎక్కువ ఉప్పు కారం అంతా ఎక్కువ నాన్ వెజ్గా తిన్నాను, సో అది కూడా ఒక రీజన్ ఉంటుంది, కొంచెం తగ్గించుకొని 1 week తర్వాత వచ్చి చెక్ చేసుకుందాం, అప్పుడు ఏం ఉండదు అంటే కూడా వినలేదన్నమాట. అక్కడ ఒక 4,000 ఏమో అయింది. ఇంకా ఎక్కువ చేశారు, ఈసీజీ చేశారు, నార్మల్ వచ్చింది. దాని తర్వాత 1 week మీరు మానిటర్ చేయండి ఇంట్లో, దాని తర్వాత మళ్ళీ 1 week కరెక్ట్గా రండి, ట్యాబ్లెట్ ఇచ్చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఒకసారిగా స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎందుకు అన్నట్టుగా. కానీ డాక్టర్ ఇచ్చే ట్యాబ్లెట్స్ ఏమంటే పర్మనెంట్గా ఉండదంట, పర్మనెంట్గా ఇంకెప్పటికి వేసుకుంటూనే ఉండాలి అలాంటిది ఏమి ఇవ్వను నేను, మీరు ఎప్పుడు స్టాప్ చేసేసుకోవాలన్నా స్టాప్ చేసేసుకోవచ్చు, అట్లాంటిదే ఇస్తాను నేను అని చెప్పారనమాట డాక్టర్. ఇంకా డాక్టర్ ఉండేసి ఉప్పు కారం చాలా తగ్గించేయమ్మా, దాని తర్వాత నాన్ వెజ్ కూడా ఏం తినద్దు, చికెన్ తింటా ఉండు, లైట్గా తిను అని చెప్పారు. దాని తర్వాత ఆవకాయ పికిల్స్ అలాంటివి ఏం తినద్దు అట్లా అనేసి అన్నారు. ఇంకా వెళ్ళే దారిలోనే చర్చ్ ఉంటుంది అనమాట. సో చర్చ్కి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా చర్చ్కి వచ్చాము. అక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. ఇంకా చర్చ్కి వెళ్తూ ఇక్కడ కేపీఎన్ ఒకటి సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది, అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. నేను ఇప్పటివరకు ఒకసారి కూడా వెళ్ళలేదు, సుదర్శన్ రెడ్డి హ్యాపీ వెళ్ళున్నారు. ఇంకా నేను ఇప్పుడు కూడా కార్లోనే ఉన్నాం, మా సుదర్శన్ వెళ్ళాడనమాట. అక్కడ మ్యాంగోస్ చాలా బాగుంటాయి, హ్యాపీకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం
నిజంగా చెప్తున్నాను, ఈ సమ్మర్లో తిరుపతిలో ఎన్ని రోజులు ఉన్నా ఒక్క మ్యాంగో కూడా తినలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాంగోస్ కనిపిస్తున్నాయి, గుర్తుకు వస్తున్నాయి. సో ఇంకా మ్యాంగోస్ తెస్తానుండు బుజ్జి అని చెప్పేసి వెళ్ళున్నాడు మా సుదర్శన్. నేను కార్లోనే కూర్చొని ఉన్నాను. ఇంకా మ్యాంగోస్ తీసుకొని స్టార్ట్ అవుతా ఉన్నాం ఇంటికి. టెడ్డీ ఫోన్ చేసింది, ఏ మాషకు ఇంకా రాలేదనేసి. మేము జస్ట్ చెక్ చేయించుకుని వచ్చేద్దాం అనేసి కొద్దిగా వెళ్ళాము. ఇంత అవుతుంది, ఇంతసేపు అవుతుంది అనేసి హాస్పిటల్లో అసలు అర్థం కాలేదు, అనుకోలేదు. సో అదే చెప్పాను, టెడ్డీ ఉండరా వచ్చేస్తున్నాము అని చెప్పి ఇంకా చెప్పాను అనమాట. తొందరగా వచ్చేస్తాం కదా, అప్పుడు డిన్నర్ చేసుకొని తిందాంలే అనుకున్నాం. పాప ఏం చేయకుండా వెళ్ళాను. ఇంక ఇంటికి రాగానే దోశ పిండి ఆర్డర్ చేసుకొని పప్పు ఉండింది. సో ఇంకా దోశ పప్పు తినేసాం అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా సుదర్శన్కి ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి హాలిడేస్గా, ఇంకా టెడ్డీకి అయితే 18th నుండి ఉండింది స్కూల్, హ్యాపీకి వచ్చేసి 25th నుండి అనమాట. వాడికి ఇంకా 2 weeks టైం ఉంది అప్పటికి. ఇంకా టెడ్డీకి అయితే ఈ వీక్ అంతా ఉంది. సో ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమంటే టొమాటో చట్నీ చేశాను, ఇడ్లీ. నిన్న నైట్ దోశ పిండి తెప్పించుకున్నాను కదా, సో అదేమి దోశకి అనేసి కొద్దిగా తీసుకొని కొంచెం వాటరిష్గా చేసుకొని దోశ వేసుకున్నాము. ఇంకా మార్నింగ్ ఏమంటే ఇడ్లీ చేశాను. ఇంక మా సుదర్శన్ చెప్పా, బాబా నీకు నేను బాక్స్ పెట్టిస్తాను అని చెప్పేసి. ఎప్పుడు నేను బాక్స్ పెట్టిస్తాను అని చెప్తాను, ఆ రోజే మా సుదర్శన్కి ఏదో ఒకటి ఇక్కడ పార్టీ అయినా ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది అనమాట. నేను తిరుమలలో తీసుకున్నది ఇదన్నమాట మ్యాగ్నెట్. ఎక్కడికి వెళ్ళినప్పుడు అన్ని ఇట్లాంటి మ్యాగ్నెట్స్ తెచ్చి పెట్టుకుంటా కదా ఫ్రిడ్జ్కి. సో అట్లా ఆ రోజు తిరుమల ఇన్ని రోజులు వెళ్ళాము, అక్కడే ఉంటాము, కానీ ఎప్పుడు కొనుక్కొని పెట్టుకోవాలి అనుకోలేదు ఫస్ట్. అంటే తిరుమలకి వెళ్ళినట్టు గుర్తుగా. మా బుడ్డి పాపని ఇంట్లో పెట్టేసి వచ్చాము మేము. మీరు గమనించారు, నా ఫేస్ కూడా కొంచెం స్వెల్లింగ్గా ఉంది కదా, లావుగా కూడా ఉంది. ఇంకా నేను టెడ్డీ ఎక్కడికి వచ్చామంటే టెడ్డీ వాళ్ళ స్కూల్కి వచ్చాము. ఇంకా వాడి కోసం ఏమంటే బుక్స్ తీసుకోవాలన్నమాట. బుక్స్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు అనేసి తెలిసింది. ఇంకా మళ్ళీ లాస్ట్ కరెక్ట్ టైంకి వెళ్ళామన్నమాట తెచ్చుకోవడానికి. ఇంకా మళ్ళీ హ్యాపీని ఇంట్లో పెట్టేసి నేను టెడ్డీ మాత్రమే స్కూల్కి వచ్చాము. ఇంకా బుక్స్ అప్పటికప్పుడు తీసుకొని ఇంకా అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి కదా, సో చెక్ చేసుకొని బయలుదేరాము. ఎంత బరువు స్విచ్ అవుతా ఉండరా, ఇట్లా నేను వచ్చేది. ఈ ప్లేస్ బోసిగా ఉంది బాబా, సోఫా పక్కన. ఏంటెడ్డా అలా ఉన్న బైండింగ్ లాగా ఉన్నాయి కదా, బైండింగ్ బుక్స్ లాగా. బాబా వాడికి చూడు నోట్ బుక్స్ ఎలా ఉన్నాయి బైండింగ్ బుక్స్లో. ఎప్పుడు చూసాడు రా? గ్రీన్ కలర్ ప్యాడ్ ఉంటుందవా? అయ్యి వేరేగా ఉన్నాయి కదా, గ్రీన్ కలర్ ఉండాలి కదా. టెడ్డీ కూడా హ్యాపీ కూడా మార్చారా? ఏంటి ఆ బుక్స్ చేంజ్ చేస్తే కూడా కుళ్ళుకుంటారా? ఓ వీళ్ళు చాలా బిజీగా ఉన్నారా వీళ్ళిద్దరు. కుక్కర్ రావట్లేదు విజిల్. ఇంకా ఆ రోజు నైట్కి ఏమంటే పొంగల్ చేశాను అనమాట. పొంగలి దాని తర్వాత శనక్కాయ పప్పులు చట్నీ నైట్ డిన్నర్. ఇంకా టెడ్డీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటే వాడికి 2 ఫ్రెండ్స్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు, ఒకరు నారాయణ, ఒకరు శ్రీ చైతన్య. ఇంకొక అమ్మాయి ఉంది, తను చెన్నైకి వెళ్ళిపోయిందంట. సో అట్లా వీళ్ళు పాపం అందరు సపరేట్ అయిపోయారు అనమాట. మేము రికార్డ్స్ అంటాము. రే రికార్డ్స్ రికార్డ్స్ అంటేనే దానికి బాబా ఎక్స్పెరిమెంట్ చేస్తారు కెమిస్ట్రీలో. బాబా ఎలా మోసుకొచ్చాం తెలుసా మేము ఆ బ్యాగ్ని? వాడు ఒక సైడ్, నేను ఒక సైడ్.
వీళ్ళకి అన్ని బుక్స్ ఒకేసారి ఇచ్చేయచ్చు కదా, అది ఎందుకు ఇవ్వరో తెలియదు, ఏదో ఒకటి పెండింగ్ పెడతారు, మళ్ళీ స్కూల్లోనే ఇస్తాము అని చెప్తారు, అలా అలా లేట్ చేసేస్తారు అనమాట. అది ఎట్లా చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఏం తెలియదు. హ్యాపీ కూడా అట్లే జరుగుతూ ఉంటుంది. ఇంకా హ్యాపీ బుక్స్, ఇంకా టెడ్డీ బుక్స్ ఇవన్నీ కలిసి కవర్లు వేయాలి. పాపం టెడ్డీ వేసేసుకుంటూ ఉంటుంది. చెప్పాలంటే హ్యాపీకి కూడా టెడ్డీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి పొంగల్ రెడీ అయిపోయింది. పొద్దున్న టొమాటో చట్నీ చేస్తున్నా ఇడ్లీకి, సో అది కూడా పెట్టాను అనమాట. ఇంకా మా హ్యాపీ ఖాళీగా ఉండదు, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. మెయిన్గా అక్కడ ఒక షింక్ ఉంటుంది అనమాట, దాన్ని మాత్రం పాడు చేస్తూ ఉంటుంది, అదే టార్గెట్ లాగా పెట్టుకుంటుంది. పాపం ఏదైనా పాడు చేయని పక్కన పెడితే ఏదో ఒకటి చేసుకుంటుంది, పెయింటింగ్ చేసుకుంటుంది, ఇలాంటి వేస్ట్ వెళ్ళి తీసుకొని ఏదో చేస్తూ ఉంటుంది. దాంట్లో చాలా నచ్చుతుంది నాకు, టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుంది. ఇట్లాంటివి ఎప్పుడు ట్యాబ్స్ ఎక్కువ ఇవ్వకుండా, ఫోన్ ఆఫ్ చేసినప్పుడు. కాకపోతే మనకి కొంచెం పేషెన్స్ ఉండాలి క్లీన్ చేసుకోవడానికి. సో ఇక్కడికి వచ్చి కొంచెంసేపు కూర్చుంది, అక్కడ కూర్చుంటుంది, మళ్ళీ హాల్లో అక్కడంతా మళ్ళీ క్లీన్ ఒక్కొక్కసారి వాడే చెప్తే పాపం క్లీన్ చేసేస్తుంది, వైప్స్ ఉంటాయి కదా దాంతో. ఇంకా టెడ్డీకి ఏమంటే రీసెంట్గా మేము మాల్కి వెళ్ళినప్పుడు మినీసోలో వీడికి ఒకటి లెగో అడుగుతూ ఉంటుంది కదా, లెగో కావాలని, అలాంటి ఒక చిన్నది ఏదో కావాలంటే కొనిచ్చాను. సో అది దాంతో చేసుకుంటా ఉంది. పాప్కార్న్ షాప్ అంట, సో అది చేసుకుంటా. టెడ్డీయే చెప్పింది ఎలాగైనా మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తాను అనేసి. మళ్ళీ పాపం అక్కడ టైం అలా స్పెండ్ చేసింది కదా ఫ్రెండ్స్తో అందరితో ఇంటి దగ్గర, చదువుకోలేదు సరిగ్గా. ఇప్పుడు ఏమంటే ఇంక నేను రాయను అనేసి. ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత నుండి మేము ఎవ్వరం రాయొద్దు అనేసి అన్నాము, కానీ రాస్తాననింది అనమాట టెడ్డీయే. సరే రాస్తానన్నప్పుడు రాయనిలే అనేసి అనుకున్నాను, కానీ లాస్ట్కి మళ్ళీ రాయని అనేసరికి మేము కూడా ఏం ఫోర్స్ చేయలేదు, సో అలా రాయలేదు. ఇంకా నెక్స్ట్ ఏమంటే ఆంటీ వంకాయలు పంపించారు కదా, సో వంకాయ కర్రీ చేశాను, ఎంత బాగా వచ్చిందో, కొరూరు స్టైల్ చేశాను. హ్యాపీ ఇలా బాగుంది అని చెప్పి చాలా రోజులు అయిపోయింది. సో ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తాం, అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.